పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేయర్ పోడియం ముందు బైఠాయించారు కార్పొరేటర్లు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కౌన్సిల్లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడాలంటూ నల్ల దుస్తులతో కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ను కాపాడతామన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇప్పుడు హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలంటూ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళా కార్పొరేటర్లు కూడా పాల్గొన్నారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి మాజీ మేయర్ గొలగాని హరివెంకట్ కుమార్ ఉన్నారు. మేడం, మీరు మేయర్గా ఉన్న సమయంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. మళ్ళీ ఈరోజు అటువంటి తీర్మానం చేయాలని పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. ఎందుకు కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ మీద వెనకడుగేస్తుందని మీరు అనుకుంటున్నారు? విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నది ఆంధ్రుల హక్కు, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. గతంలోనైతే మేయర్గా ఫస్ట్ కౌన్సిల్లోనే నేనే ఎజెండా పెట్టి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ వద్దు అని తీర్మానం చేసి అక్కడ స్టేట్ గవర్నమెంట్కి అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి కూడా మేము ఇవ్వడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో ఎజెండా తీసుకువచ్చి స్టీల్ ప్లాంట్ వ్యతిరేకరణ ప్రైవేటీకరణ చేయకూడదనేసి తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా పంపించడం జరిగింది. అప్పుడు మా ఎంపీలు కూడా ఉన్నారు, ఎన్డీఏకి మద్దతుగా ఉన్నారు. ఉండి ఒక్కసారి కూడా స్టీల్ ప్లాంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి ఎప్పుడు కూడా రాలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ఎంపీలు ఉన్నారు. వాళ్ళు లేనిది ఎన్డీఏ అన్నది పడిపోతుంది. అలాంటిది వీళ్ళు దానికి కొంచెం మాకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దు అని కొంచెం గట్టిగా ఫైట్ చేస్తే తప్పకుండా ప్రైవేటీకరణ అవ్వదు. దానికి అక్కడ గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు కూడా రాష్ట్ర అధ్యక్షులు టీడీపీ, అయినా కూడా వీళ్ళందరూ దీనికి చిత్తశుద్ధిగా ఏమీ చేయట్లేదు. మరి వైఎస్ఆర్సీపీ అంటేనే పేదవాళ్ళకి న్యాయం జరిగేలాగా ప్రతిదానికి కూడా ఎదిరించి దానికి న్యాయం జరిపేలా చేయడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇది. కనుక మా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే పోరాటం చేస్తారో ఆయన బాటలోనే మేమందరం కూడా, మరి మా 32 మంది కార్పొరేటర్స్ మేమందరం కూడా ఆయన బాటలోనే నడుస్తూ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దానికి ఎదిరించాలని మేము అనుకుంటున్నాం. దీనికి ప్రతి నిదర్శనం ఇదే చూపిస్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారు 18 అక్టోబర్ 2022 స్టీల్ ప్లాంట్ కార్మికులకి ఓ మాట చెప్పారు, నేను ధర్నాలు చేస్తాను, నేను జైలుకి వెళ్తాను, నేను ఉద్యమాలు చేస్తాను, అన్నీ చేస్తాను, మీరందరూ మా వెనకాతలు ఉండి సపోర్ట్ చేయండి అన్నారు. అన్న మనిషి ఈరోజు డిప్యూటీ సీఎం అయినా కూడా మనిషి కనీసం రెస్పాన్సిబిలిటీగా కనీసం మాట్లాడటం లేదు, కార్మికులను కలలేదు, ఉన్న కార్మికులను తీసేస్తుంటే కూడా ఆయన ఏమీ మాట్లాడలేకపోతున్నారు. మరి ఇవన్నీ ప్రతిపక్ష మాటలేనా, లేదంటే ఈయనేమి ఇది చేయరా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5 ఏళ్ళు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపారు మా కేంద్ర ప్రభుత్వం నుంచి. మరి ఇప్పుడు ఈయన ఎందుకు ఇలాగా మాట్లాడి మీరు రెండమ్మ నా వెనకాతలు ఉద్యమాలు చేస్తానని ఇదే మేము ప్రశ్నిస్తున్నాం. డిప్యూటీ సీఎం గారికి ఏం సమాధానం చెప్తారు? మరి ఈరోజు కుటుంబ ప్రభుత్వం వచ్చాక బీజేపీ వారు కానీ, జనసేన వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కానీ పార్ట్ వైజ్గా అమ్మేసి ఉద్యోగాలు తీసి క్యాంటీన్లు తీసి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు కౌన్సిల్లో తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రైవేట్ పరం కాకుండా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈ యొక్క పోరాటం సాగిస్తాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని, మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వడివడిగా ముందుకు అడుగులు వేస్తుందని, ఇచ్చిన మాట ప్రకారం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్, చంద్రబాబు మీద ఉందని, లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం.